హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండమ్స్ కిచెన్. పెండమ్స్ కిచెన్లో ఈరోజు వీడియోలో రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద తయారు చేసే పల్లీ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను. ఈ చట్నీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. సో ఇక లేట్ చేయకుండా ఈ రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద తయారు చేసే పల్లీ చట్నీని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పల్లీ చట్నీని తయారు చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 కప్పు పల్లీలను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా రంగు మారే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. మీరు మంటని మీడియం కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టేశారంటే ఈ పప్పులు లోపల వరకు వేగవు, అప్పుడు చట్నీ టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో అందుకని టైం తీసుకొని లో ఫ్లేమ్లోనే చక్కగా లైట్గా రంగు మారే వరకు వేయించుకోవాలి. సో ఇక్కడ నేను మీకు పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యి మనకి ఈజీగా పొట్టు అనేది ఊడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీలని ఒక ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ పల్లీలు చల్లారే లోపల మళ్ళా ఇదే ప్యాన్లోకి ఒక 4 లేదా 5 పచ్చిమిర్చిని ఇలా కొద్దిగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫస్ట్ నూనె ఏమి వేయకుండా జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4-5 చుక్కల నూనెను వేసుకోండి. ఈ పల్లీ చట్నీ కోసం నూనె ఎక్కువగా అవసరం ఉండదన్నమాట. జస్ట్ 4-5 చుక్కలు లేదంటే ఒక పావు టీ స్పూన్ అంత నూనెను వేసుకొని ఈ పచ్చిమిర్చి అనేవి ఇలా చక్కగా వేగే వరకు వేయించుకోవాలి. ఇక్కడ నేను మీకు పచ్చిమిర్చి వేయించిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనకి పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత పల్లీల మీద ఉన్న పొట్టంతా కూడా శుభ్రంగా తీసేసుకోండి. మీరు కావాలంటే సగం పల్లీలని పొట్టు తీసేసి మిగిలిన సగం పల్లీలని పొట్టు తీసుకోకుండా కూడా వేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ ఒక 1/2 వంతు పల్లీల వరకు పొట్టుని తీసేసాను. ఇలా పొట్టు తీసుకున్న పల్లీలని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. అండ్ ఇందులోనే మనం ముందుగానే ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని పైన పొట్టు తీసేసుకోకుండా వేసుకోండి. అండ్ అలానే కొద్దిగా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోవద్దు, చాలా కొద్దిగా వేసుకోండి. తర్వాత ఇందులోనే మీ రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ పోయకుండా దీన్ని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఇలా కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ చట్నీని బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే గ్రైండ్ చేసుకునేటప్పుడే కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. సో ఇక్కడ నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను, చూసారా? ఈ విధంగా ఇలా మెత్తగా ఉండాలన్నమాట. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక బౌల్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని ఆ వాటర్ని కూడా తీసుకొచ్చి ఈ చట్నీలోకి వేసేసుకొని ఒకసారి చట్నీని కలుపుకోండి. చట్నీ కన్సిస్టెన్సీ చూసారా? ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు పల్చటి చట్నీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని చట్నీని పల్చగా ప్రిపేర్ చేసుకోండి. సో చట్నీని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇందాక మనము ఎందులో అయితే పచ్చిమిర్చిని ఫ్రై చేసుకున్నామో సేమ్ అదే ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ అంతా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత మంటని సిమ్లోకి పెట్టుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ పచ్చిశనగపప్పు అండ్ 1/2 టీ స్పూన్ మినపప్పును వేసుకొని ఈ పప్పుల్ని కొద్దిగా లైట్గా దోరగా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా లైట్గా దోరగా వేగిన తర్వాత ఇందులోకి 2 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కొద్దిగా దంచుకొని వేసుకోండి. ఇలా వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకున్న తర్వాత కొద్దిగా ఫ్రై చేసుకొని ఇందులోకి 2 ఎండుమిర్చిని ఇలా సగానికి తుంచుకొని వేసుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. సో తాలింపు ఈ విధంగా చక్కగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం ముందుగానే గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలుపుకోవడమే, అంతే. మనకి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్గా రోడ్ సైడ్ టిఫిన్ బండ్ల మీద తయారు చేసే పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చో?
మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ కదా. సో మీరు కూడా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని ఎమ్మీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే వచ్చిన గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.